నమస్కారం, సత్య టీవీ వార్తలకు స్వాగతం. తిమ్మనపూడి మట్టి మాఫియా గుట్టురట్టయింది. ఏఎంఆర్ సంస్థ పేరు చెప్పి సాగిస్తున్న దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల వెనుక ఏ శాఖల అధికారుల హస్తం ఉంది? కూటమి ప్రభుత్వం నిబంధనలను బేఖాతారు చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఈ నెట్వర్క్ గురించిన మరిన్ని సంచలన నిజాలు ఇప్పుడు చూద్దాం. అనుమతుల ముసుగులో అనంతమైన దోపిడీ. రెమ్మనపూడి గ్రామంలో అనుమతులు ఉన్నాయంటూ మట్టి మాఫియా చెబుతున్న మాటల వెనుక పెద్ద మోసమే దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులకో లేదా నిర్దేశిత అవసరాలకో తీసుకున్న చలానాలను చూపిస్తూ ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఒక ట్రిప్పుకు అనుమతి పొంది అదే చలానాతో 10 సంఖ్యలో ట్రిప్పులు కొడుతూ మైనింగ్ శాఖ కళ్లు కప్పుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీ సొమ్ము నేరుగా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంది. పామర్రు పరిసరాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి రాత్రికి రాత్రే కోట్లు కొమ్మరిస్తున్న ఈ మట్టి తిమింగలాల వెనుక ఉన్న పొలిటికల్ లింకులు ఏంటనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ధ్వంసమవుతున్న రహదారులు, ప్రమాదంలో గ్రామీణ పర్యావరణం, నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన లోడ్తో వందలాది ట్రాక్టర్లు మరియు టిప్పర్లు నిరంతరం తిరుగుతుండటంతో రిమ్మనపూడి మరియు పరిసర గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. రోడ్డుపై లేస్తున్న దుమ్ము కారణంగా స్థానికులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి తోడు అర్ధరాత్రి వేళల్లో టేప్ రికార్డర్ల హోరు, ఇసుక మట్టి లారీల వేగం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తుందని స్థానిక మహిళలు, వృద్ధులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాత్రి పగలు తేడా లేదు సార్. వందల ట్రాక్టర్లు పెద్ద పెద్ద సౌండ్లతో పోతున్నాయి. పిల్లలు నిద్రపోవడం లేదు, చదువుకోలేకపోతున్నారు. అడిగితే మేం చలానా కట్టాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని బెదిరిస్తున్నారు అనే గ్రామస్తులు వాపోతున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే. ఏఎంఆర్ సంస్థ పేరు వాడుకుంటూ ప్రైవేట్ వెంచర్లకు మట్టిని ఎలా అమ్ముతారు? మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదు? వెంటనే విచారణ జరిపించాలి. అధికారుల ఉదాసీనత కూటమి ప్రభుత్వానికి ముప్పు. రాష్ట్రంలో పారదర్శక, అవినీతి రహిత పాలన అందించాలని ముఖ్యమంత్రి స్థాయి నుంచి కఠిన ఆదేశాలు ఉన్నప్పటికీ పామర్రు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి అధికారులు మాత్రం మాఫియాతో చేతులు కలిపారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విపక్షాలకు ఆయుధంగా మారుతున్న ఈ మట్టి దందా కూటమి ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. స్పందించాల్సిన మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం మాకేం పట్టనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కృష్ణా జిల్లా కలెక్టర్, ఉన్నత స్థాయి మైనింగ్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రెమ్మనపూడిలో సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, బాధ్యులైన ఎంతటి వారినైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని పామర్రు నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.